ఎన్ని ఏఐలు వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టీ మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్, అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఓకే, జిఎస్టి ఇండియాలో ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేశారో, ఎలాంటి ట్యాక్సెస్ ఉంటాయి, లైక్ సిజిఎస్టి, ఏజిఎస్టి, ఐజిఎస్టి. సో టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు, ఓకే, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ స్లాబ్స్ ఏమున్నాయి, జిఎస్టి ఐఎన్ నెంబర్, జిఎస్టి నెంబర్ అంటే ఏంటి, ఓకే. సో జిఎస్టి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంట్రా స్టేట్ అంటే ఏంటి, ఇంటర్ స్టేట్ అంటే ఏంటి మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంట్రా స్టేట్ ఆర్ ఇంటర్ స్టేట్ చెప్పండి. ఇంట్రా స్టేట్ అంటే మన ఇంట్రా స్టేట్ అంటే లోపల జరిగేటి సార్. విత్ ఇన్ ద ఇంటర్ స్టేట్ అంటే within state అంటే within the country, ఇంటర్ అంటే అవుట్ సైడ్, out of the country. అవుట్ సైడ్ ద స్టేట్, స్టేట్. జిఎస్టి నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటది, state to other state. అవుట్ సైడ్ స్టేట్. స్టేట్ 15 డిజిట్స్. ఓకే, 15, sir. Out of the state or country, anything. పర్సంటేజ్ ఏమేమి ఉన్నాయి, స్లాబ్స్ 15. పర్సంటేజ్ ఎన్ని, ఫస్ట్ స్టేట్ కోడ్ ఉంటుంది. 0%, 5, 0%, 5%, 12, 18, 28. 28. ఇది స్లాబ్స్ ఆర్ పర్సంటేజెస్. ఓకేనా, 18, జిఎస్టిఆర్ 1 అంటే ఏంటి, 28. 28. సేల్స్. జిఎస్టిఆర్ 3B అంటే సేల్స్ సార్. సేల్స్ పర్చేస్ అండ్ సేల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా లాస్ట్ క్లాసెస్ లో సేల్స్. మనకి ఈరోజు మనం చెప్పబోయే ఫస్ట్ ప్రాబ్లం 1. సో ప్రాబ్లం 1 చూసుకుంటే, విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి తర్వాత అవుట్ సైడ్ విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్స్. సో విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్, విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్స్. ఓకే, సో అప్పుడు మన ట్యాక్సెస్ ఏం పడతాయి, సిజిఎస్టి, ఏజిఎస్టి. పర్చేజ్ మన స్టేట్ లోనే, ఆంధ్రాలోనే, సేల్స్ కూడా ఆంధ్రలో. సో అలాంటప్పుడు మనకి ఏ స్టేట్ పడుతుంది,
అనేది ఫస్ట్ ప్రాబ్లం లో చూస్తాం. ప్రాబ్లం నెంబర్ 2. సో అవుట్ సైడ్ పర్చేస్, అవుట్ సైడ్ సేల్స్. అప్పుడు ఏమొస్తుంది ట్యాక్స్? ఐజిఎస్టి, ఐజిఎస్టి. ఓకే, ఐటమ్ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ అన్ని సేమే, ట్యాక్స్లు మాత్రం మారుతాయి. ఓకే, చూడండి, టాలీ ఓపెన్ చేస్తున్నాను. ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 1. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ 9 lakhs పెట్టి స్టార్ట్ చేశారు. సో 3 lakhs డిపాజిట్ చేశారు. కడప పర్చేస్ ఫ్రమ్ అర్జున్ ఏజెన్సీ, కడప నుంచి పర్చేస్ చేశారు. 5% ఐటమ్ ఉంది, 12% ఐటమ్ ఉంది, 18% ఐటమ్ ఉంది, 28% ఐటమ్ ఉంది. సో మన బిజినెస్ కి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లైయర్ దగ్గర పర్చేజ్ చేస్తే అతనికి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. మన బిజినెస్ కస్టమర్ కి సేల్ చేస్తే అక్కడ జిఎస్టీ నెంబర్ ఉంటుంది. సో ఈ జిఎస్టీ నెంబర్స్ ని కూడా ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఫైనల్ గా నెట్ ప్రాఫిట్, స్టాక్ సమ్మరీ, 1, 3B ఫైలింగ్ ఎలా చూడాలి అనేది చూద్దాం. ఓకే, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ టైంలో అడ్రస్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్, సెల్ నెంబర్, స్టేట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్, రియల్ టైంలో ఇలా ఇచ్చుకోవాలి. మీ కంపెనీ అడ్రస్ ఒకసారి ఇచ్చుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ 1 April 25 ఉండాలి. ఇది కామన్. కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టండి. ఇప్పటి నుంచి జిఎస్టి ఆప్షన్ కూడా ఎస్ లో ఉంది. ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఎస్. స్టేట్ ఆంధ్రప్రదేశ్. నువ్వు రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులరా, సెజా. నువ్వు ఎప్పుడైతే గవర్నమెంట్ అండర్ లో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటావో సెంట్రల్ గవర్నమెంట్ అంటే పోర్టల్లో, ఆటోమేటిక్ గా అప్పుడే నువ్వు చెప్తావు నేను కాంపోజిషన్, నేను రెగ్యులర్ ఆర్ సెల్స్. ఓకే, సో అప్పుడు మనం రెగ్యులర్ అయితే రెగ్యులర్ తీసుకోవాలి, కాంపోజిషన్ అయితే కాంపోజిషన్ తీసుకోవాలి, రెగ్యులర్ ఆర్ సెల్స్ అంటే రెగ్యులర్ సెల్స్ తీసుకోవాలి. ఇది గవర్నమెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు సెల్స్ లో. రెగ్యులర్ ఇక్కడ మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఓకే, ఎంటర్. నువ్వు గవర్నమెంట్ మంత్లీ చేస్తావా, క్వార్టర్లీ చేస్తావా? మంత్లీ అయితే మంత్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్. సో ఈవే బిల్ అప్లికబుల్ అంటే ఒక సేల్స్ ఇన్వాయిస్ లో 50,000 దాటింది అంటే ఈవే బిల్ తీయాలి అని అర్థం. ఓకే, ఇప్పుడు సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టి రేట్ అండ్ అదర్ డీటెయిల్స్, ఎస్. ఇప్పుడు మీ బిజినెస్ లో 5% ఐటమ్స్ మాత్రం ఉన్నాయనుకోండి, ఓన్లీ 5%. సో మీ బిజినెస్ లో మల్టిపుల్ పర్సంటేజ్ లేవు. సార్ మా బిజినెస్ లో ఓన్లీ 5% ఐటమ్స్ మాత్రం ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లోనే ట్యాక్స్ ఇవ్వచ్చు. కంపెనీ కోడ్ లెవెల్లోనే
ట్యాక్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఒకే రకమైన పర్సంటేజ్ ఉంది కాబట్టి. సో లేదు సార్, నాకు 5% ఉంటుంది, సమ్ టైమ్స్ 12 కూడా ఉంటుంది అనుకుంటే నువ్వు లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. ఆ ఇన్వాయిస్ వరకు మాత్రం మార్చి వేయాలి అనుకుంటా. లేదు సార్, నా నా కంపెనీలో ఆల్ ట్యాక్సెస్ ఉన్నాయి, 5 ఉంది, 12 ఉంది, 18 ఉంది, 28 ఉంది, అన్నీ ఉన్నాయి. సో అప్పుడు నువ్వు ఐటెం లెవెల్లో ట్యాక్స్ కావాలి. ఓకే, అది గుర్తుపెట్టు. సో ఇక్కడ ఎస్ ఇచ్చారనుకోండి, ఇక్కడ హెచ్ఎస్ఆర్ నెంబర్ అడుగుతుంది, ఇక్కడ ట్యాక్స్ అడుగుతుంది, ఒకే రకమైన ట్యాక్స్ ఉంటాయి. చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో ఒక సేల్స్ ఇన్వాయిస్ ఇంటర్ స్టేట్ అయినా ఇంట్రా స్టేట్ అయినా 50,000 దాటిందంటే మనకు ఈవే బిల్ తీయాలా. ఓకే, ఈ విధంగా 5% మనం కంపెనీ కోడ్ లెవెల్లో ఇస్తాం. ప్రజెంట్ అవసరం లేదు కాబట్టి నో నీడ్, బ్యాక్ వచ్చేయండి. నో పెట్టేయండి, అవసరం లేదు. సేవ్ చేయండి, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. సో ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్ళండి, లెడ్జెస్ లోకి వెళ్ళండి. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇప్పుడు మన ప్రాబ్లంలో ఉన్న లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేషన్ చేసుకోవాలి. క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, పర్చేజ్, అర్జున్ ఏజెన్సీ, ఇవన్నీ చేసుకోవాలి. క్యాపిటల్ అకౌంట్, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్. సమ్ టైమ్స్ కొందరికి బ్యాంక్ అకౌంట్, ఇక్కడ హెచ్ఎస్ఎన్, జిఎస్టీ రేట్ ఇవన్నీ కనిపించవు, ఇక్కడ నాట్ అప్లికబుల్ లో ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేసుకోవాలి, అప్లికబుల్ పెట్టుకోవాలి. ఓకే, రూల్స్. నెక్స్ట్ అర్జున్ ఏజెన్సీ. సండ్రీ క్రెడిటర్స్, రియల్ టైంలో వాళ్ళ బిజినెస్ అడ్రస్ అవన్నీ ఇచ్చుకోవాలి. వాళ్ళ స్టేట్, వాళ్ళ యొక్క జిఎస్టీ నెంబర్ బట్టి మీరు వాళ్ళ స్టేట్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ 37 ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అని ఫిక్స్ అయిపోవాలి. వాళ్ళు రెగ్యులరా, కాంపోజిషనరా, అన్రిజిస్టర్డా వాళ్ళే చెప్తారు మీకు. రెగ్యులర్ అయితే కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్, సేవ్ చేయాలి. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. ఇక్కడ కూడా మీరు సమ్ టైమ్స్ నాట్ అప్లికబుల్ ఉంటుంది, మీరేం చేయాలి, అప్లికబుల్ పెట్టుకోవాలి. ఇది లెడ్జర్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వటం. ప్రజెంట్ ఇక్కడ నో నీడ్, సమ్ టైమ్స్ మనం కొన్ని క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ కుమార్ మర్చెంట్స్. నెల్లూరు. వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఏముంది, 37 అంటే ఆంధ్ర అని అర్థం. కంట్రోల్-C కాపీ. వాళ్ళు కూడా రెగ్యులరా, కాంపోజిషన్ అనేది చెప్తారు. కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్. తర్వాత రెంట్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్.
టెలిఫోన్ చార్జెస్, ఇలా అన్నిటినీ తీసుకోవాలి. ఒక పర్చేజ్ సేల్స్ కు మాత్రమే లాస్ట్ లో గూడ్స్ అని తీసుకోవాలి. ఒకవేళ చూద్దాం పెట్టామో లేదో. లాస్ట్ లో గూడ్స్ అని పెట్టామా ఇక్కడ, మిగతా అన్నిటికీ సర్వీసే. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్ళి యూనిట్స్ ఏమున్నాయి చూడండి. బీటీ బాటిల్స్, బిఎక్స్ బాక్సెస్, ఎన్ఓఎస్ నెంబర్స్, పీసీ అంటే పీసెస్. చూడండి, మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు ఫార్మల్ నేమ్ అడిగింది. ఎప్పుడైతే జిఎస్టీలోకి వచ్చారో యూనిట్ క్వాంటిటీ కూడా ఆటోమేటిక్ గా వచ్చింది. బీటీ అంటే బాటిల్స్, ఆటోమేటిక్ గా దీంట్లో డిఫాల్ట్ గా ఉంటాయి, వాటిని జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. బిఎక్స్ బాక్సెస్, ఎన్ఓఎస్ నెంబర్స్, పీసీ పీసెస్, ఇలా ఇచ్చుకోవాలి. స్టాక్ ఐటమ్ కేటగిరీ అవసరం లేదు. ఫస్ట్ ఐటమ్ ఏముంది ఇక్కడ, బూస్ట్. బాటిల్, ఇక్కడ యాజ్ పర్ కంపెనీ, నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చావనుకో ఇక్కడ యాజ్ పర్ కంపెనీ తీసుకుంటుంది, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. లేదు సార్ ప్రజెంట్ ఐటమ్ కి ఏం హెచ్ఎస్ఆర్ నెంబర్ ఉందో అదే ఇవ్వాలి అనుకుంటే స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ తీసుకోవాలి. హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏముంది ఇక్కడ, 1901. డిస్క్రిప్షన్ ఐటమ్ పేరు ఇవ్వాలి. తర్వాత జిఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్, ఎఫ్ లెవెల్లో నువ్వు ఏదైతే ఇచ్చావో అదే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లేదు సార్ ఆ ఐటమ్ ఏదైతే ఉందో అదే తీసుకోవాలనుకుంటే స్పెసిఫై డీటెయిల్స్ తీసుకోవాలి. ఈ రిమైనింగ్ నో నీడ్. స్పెసిఫై ఇది అడుగుతుంది, ట్యాక్సబుల్లా, నాన్ జిఎస్టీనా, నిల్ రేటెడా, ఎగ్జామ్టా. ట్యాక్సబుల్ అంటే ఐటమ్స్ కి ట్యాక్స్ ఉంటుంది. నాన్ జిఎస్టీ అంటే లిక్కర్, ఆల్కహాల్ వాటికి నాన్ జిఎస్టీ వస్తుంది. నిల్ రేటెడ్, ఎగ్జామ్టెడ్ అంటే 0% ఐటమ్స్, వాటికి ట్యాక్స్ ఉండదు. సో పర్సెంటేజ్ ఎంత, 5%. సేవ్. ఇలాగా 100 ఐటమ్స్ ఉన్నా ఒక్కసారి మీరు టైప్ చేసి సేవ్ చేసుకోవాలి. హార్లిక్స్ బాక్సెస్ 0418, %12. నెక్స్ట్ బోర్న్విటా, హెచ్ఎస్ఆర్, %18. కాంప్లైంట్, %28. ఇలాగా మీరు 1000 ఐటమ్స్ ఉన్నా 100 ఐటమ్స్ ఉన్నా ఇలాగే టైప్ చేసుకోవాలి. తర్వాత ఓచర్లోకి వెళ్ళండి. ఫస్ట్ వన్ రిసిప్ట్, క్యాపిటల్ ఎంత పెట్టారండి, 9 lakhs క్యాష్. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్, ఎస్బీఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేస్, అర్జున్ ఏజెన్సీ పర్చేస్. ఫస్ట్ బూస్ట్ 100, 300. నెక్స్ట్ హార్లిక్స్ 200, 230.
నెక్స్ట్ బోర్న్విటా 300 400. నెక్స్ట్ కాంప్లైన్ 400 150. టోటల్ గా మన బిజినెస్ 2,56,000 పర్చేజ్ చేసింది అర్జున్ ఏజెన్సీస్ నుంచి. దాని అండర్లో ట్యాక్స్ ఇవ్వాలి. ఇక్కడ మనం ట్యాక్సెస్ చేయలేదు. ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయాలంటే ఏం చేయాలి? క్రియేట్, లేదంటే ఆల్ట్ సి. సిజిఎస్టి అంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఆల్సి టైప్ Alt ఆఫ్ C. డ్యూటీ అండ్ ట్యాక్స్ అంటే జిఎస్టి. ట్యాక్స్ టైప్ అంటే సిజిఎస్టి. ఆల్ట్ సి, హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి. చూసారా? 2,56,000కి 22,000. ఓకే, టోటల్ గా 45,000 దగ్గర పడి ట్యాక్స్ పడింది. సార్ ఇప్పుడు బూస్ట్ ఏమో 5% ఉంది, హార్లిక్స్ ఏమో 12 ఉంది, బోర్న్విటా 18 ఉంది, కాంప్లైంట్ 28 ఉంది. సో ఇక్కడ 30,000కి 5% ఎంత పడింది? 46కి 12% ఎంత పడింది? 1,20,000కి మనకి 18% ఎంత ట్యాక్స్ పడింది? 60,000కి 28% ఎంత ట్యాక్స్ పడింది? అది ఎలా కనుక్కోవాలి? రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ ప్లస్ ఎఫ్ఆర్. సో చూడండి, టోటల్ గా ట్యాక్సిబుల్ వాల్యూ 2,56,000. బూస్ట్ వచ్చేసి 30,000. 30,000 మీద 5% ట్యాక్స్. సిజిఎస్టి 2.5, హెచ్జిఎస్టి 2.5. టోటల్ గా ట్యాక్స్ ఎంత పడింది? 1,500 పడింది. దాని బై 2 చేస్తే 750 సిజిఎస్టి, 750 హెచ్జిఎస్టి పడుతుంది. హార్లిక్స్ 46,000 ట్యాక్సిబుల్ వాల్యూ, దాని మీద 12% ట్యాక్స్. సిజిఎస్టి 6%, హెచ్జిఎస్టి 6%. ట్యాక్స్ ఎంత? 5,520 రూపీస్. దాని బై 2 చేస్తే 2760. 1,20,000, దాని మీద 18% ట్యాక్స్, 21,600. ఓకే, 10,800, 10,800. టోటల్ గా ట్యాక్సిబుల్ వాల్యూ వచ్చేసి 45,420 రూపాయలు పడింది. 45,420 రూపీస్. దాన్ని బై 2 చేస్తే బయట సిజిఎస్టి 22,710, 22,710 హెచ్జిఎస్టి. కింద టోటల్ అమౌంట్ 3,14,20 రూపీస్ పడుతుంది. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టి ఈవే బిల్ డీటెయిల్స్ అని అడుగుతుంది. నో బెటర్, నో నీడ్. సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ సేల్స్ చేయాలి. ఎవరికి సేల్ చేస్తున్నాం? కుమార్ మర్చెంట్స్. సేల్స్. ఓకే, పైన పర్చేజ్ చేసాం, కింద ప్రాఫిట్ కి సేల్ చేస్తాం. బూస్ట్ 80, 350. నెక్స్ట్ బోర్న్విటా 100, 420. కాంప్లైన్ 200, 200. హార్లిక్స్ 150, 270. టోటల్ గా 1,53,500కి మన బిజినెస్ సేల్ చేస్తుంది కుమార్కి. సో వాటి మీద ట్యాక్స్ ఎంత పడింది? సిజిఎస్టి, హెచ్జిఎస్టి 12,000. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ ఎఫ్ఆర్. 28,000 మీద 1,400 ట్యాక్స్ పడింది, 5%. 45,000 మీద 8,100 రూపీస్ ట్యాక్స్ పడింది, 18%. 40,000 మీద 11,200 ట్యాక్స్ పడింది, 28%. 40,500 మీద 12% ట్యాక్స్ పడింది, 25,560. దాన్ని బయట చేస్తే బయట 12,000. ఇక్కడ ఇన్వాయిస్ లో 50,000 దాటిందంటే కింద ప్రొవైడ్ జిఎస్టి ఈవే బిల్ తీయమని అడుగుతుంది. ఇది సపరేట్ గా పోర్టల్లో తీస్తారు, దీంట్లో తీయరు. ప్రజెంట్ నో నీడ్, నో బెటర్. సేవ్, ఎస్కేప్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టార్. రిసిప్ట్ లెవెల్ అండి. డెప్టార్ అంటే ఎవరు వస్తారు? కుమార్. 1,79,000 వరకు మనం సేల్ చేసాం, కానీ అతను 30,000 ఇచ్చాడు.
చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్. కంట్రోల్ ఏ. క్యాష్ పేడ్ టు క్రెడిటర్ పేమెంట్. క్రెడిటర్ అంటే అర్జున్ ఏజెన్సీ. 3 లక్షలకి మనం పర్చేజ్ చేసాం, 20,000 ఇచ్చాం. క్యాష్. రెంట్ పేడ్ 15,000 క్యాష్. నెక్స్ట్ రిసిప్ట్. డిస్కౌంట్ రిసీవ్డ్ 20,000 క్యాష్. నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్ 5,000 క్యాష్. ఇలాగా ఎంటర్ చేసుకోవాలి. ఫైనల్ గా రిపోర్ట్స్ చూడాలి. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనబడతాయి. ఏవైనా మిస్టేక్స్ ఉన్నా ఇక్కడ సరి చేసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1. నెట్ ప్రాఫిట్ ఎంత రావాలి? 25,000 రావాలి. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది మనకి? టెలిఫోన్ చార్జెస్. మనం ఇక్కడ ఏం చేసాం? మైనస్ లో కనబడుతుంది, అంటే రిసిప్ట్ లో ఎంటర్ చేసామా? చూడండి, టెలిఫోన్ చార్జెస్ పేమెంట్ లో కదా, రిసిప్ట్ లో ఎంటర్ చేసాం. దీన్ని మార్చుకోవాలి. కంట్రోల్ ఏ, సేవ్. సరిపోయిందా? నెట్ ప్రాఫిట్ 25,000. స్టాక్ సమ్మరీ F2 వాళ్ళ కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 2,56,000 పర్చేజ్ చేసాం, 2,53,500 సేల్ చేసాం. క్లోజింగ్ బ్యాలెన్స్ 1,27,500. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనపడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, సేల్స్, పర్చేస్. స్టాటిస్టిక్స్. కాంట్రాలో ఒక వోచర్ ఉంది, పేమెంట్ లో 3 వోచర్స్ ఉన్నాయి, పర్చేజ్ లో ఒక వోచర్ ఉంది, రిసిప్ట్ లో 3 ఉన్నాయి, సేల్స్ లో 1 ఉంది. కరెన్సీస్, యూనిట్స్, వోచర్ టైప్స్, స్టాక్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, లెడ్జర్స్ గ్రూప్స్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్. ఇది మంత్లీ రిపోర్ట్ అనమాట. సో రెడ్ కలర్ లో ఉంటే గ్రాఫ్ అది పర్చేజ్, బ్లూ కలర్ లో ఉంటే అది సేల్. 100 పర్చేజ్ చేసాం, 80 సేల్ చేసాం, 20 ఉంది. స్టాక్ ఐటమ్ వైజ్ కూడా చూడొచ్చు. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వాల్యూ, బూస్ట్. పర్చేజ్ సేల్స్ రెండు చూపిస్తుంది. స్టాక్, బోర్న్విటా. ఇలా మీరు చెక్ చేసుకోవాలి. దాని అండర్లోనే జిఎస్టీ రిపోర్ట్స్ ఉంటాయి. జిఎస్టీఆర్ 1 అంటే పర్చేజ్ సేల్స్. చూడండి, B2B బిజినెస్ టు బిజినెస్, B2C బిజినెస్ టు కస్టమర్ ఆర్ కన్సూమర్. ఓకే, ఇప్పుడు డూప్లికేట్ కాబట్టి ఇక్కడ మీకు షో చేయట్లేదు వాల్యూస్. జిఎస్టీఆర్ 3B పర్చేజ్ సేల్స్. ఓకే, ఒకసారి నా అకౌంట్స్ మీకు చూపిస్తాను. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీఆర్ 1. సో జూన్ మంత్ 1,636. సో 1,98,000 taxable amount. IGST tax 1434. CGST Act 16,968. HGST 16,968. ట్యాక్స్ అమౌంట్ ఎంత కట్టాలి ఇక్కడ చూడండి, 35,371 ట్యాక్స్ అమౌంట్. ఇన్వాయిస్ అమౌంట్ 27,000. 1,98,000కి ట్యాక్స్ ఎంత కట్టాలి? 35,000 కట్టాలి.
ఓకే, అంటే నార్మల్ ట్యాక్స్ అమౌంట్ అంటారు. అంటే బిజినెస్ టు బిజినెస్ అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. బిజినెస్ టు సి అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉండదు. అదే అనమాట. ఇది సేల్స్. జిఎస్టీ 3B పర్చేజ్ సేల్స్ ఆల్ F1 నేచర్ వ్యూ. చూడండి, ఆటోమేటిక్ గా 18% ఎంత, 12 ఎంత, ఆటోమేటిక్ గా అవే తీసేసుకుంటాయి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇవి GST 1, GST 3B. ఇట్లా రియల్ టైమ్ లో మీరు చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం. విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్. ఒకవేళ మీరు ఇది సెకండ్ ప్రాబ్లం మీరు చేయాలి. చూడండి, ప్రియా సొల్యూషన్స్ నుంచి పర్చేజ్ చేశారు హైదరాబాద్. ఓకే, ఇప్పుడు చూడండి, పర్చేజ్ లోకి వెళ్తున్నా. ఆల్ టు సి పర్సనల్. ఇక్కడ మీరు కొత్త కంపెనీ చేసుకోండి, నేను జస్ట్ దీంట్లో చూపిస్తున్నాను. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ V పేస్ట్. సండ్రీ గైటర్. ఇక్కడ ఏం తీసుకోవాలి మా హైదరాబాద్ అంటే ఏం తీసుకోవాలి? తెలంగాణ తీసుకోవాలి. నా ప్రాసెస్ అంతా మీకు తెలుసు. తెలంగాణ తీసుకోవాలి. తెలంగాణ తీసుకోవాలి. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ లో విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ సపరేట్ గా కనిపించాలి, అదర్ స్టేట్ పర్చేజ్ సపరేట్ గా కనిపించాలంటే ఇక్కడ ఆల్ట్ సి ఇచ్చి పర్చేజ్ IGST సపరేట్ వాల్యూ. గూడ్స్ అని తీసుకోవాలి. ఐటెం కొత్త చేయాలంటే ఆల్ట్ సి. అంతే, అన్ని ఆల్ట్ సినే. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ V పేస్ట్. గ్రూప్ ఆల్ట్ సి. గ్రూప్ ఏమిది ఇక్కడ? డెస్క్టాప్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ V పేస్ట్. కంట్రోల్ ఏ సేవ్. నెంబర్స్. మీరు అక్కడ ఉన్న HSN నెంబర్ తీసుకోండి. ఆ 3 ఐటమ్స్ 28%. 50, 13,000. ఆల్ట్ సి, డెల్ అల్ట్రా. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ V పేస్ట్. డెస్క్టాప్ 8470. 28%. 60, 29,000. ఆల్ట్ సి, యాసస్. ఎయిట్ 473. 70, 17,000. ఆల్ట్ సి, లెనోవో ఐడియాప్యాడ్. కంట్రోల్ సి, కంట్రోల్ V. ఆల్ట్ సి, ల్యాప్టాప్స్. కంట్రోల్ సి, కంట్రోల్ V. నెంబర్స్ 8474. 18%. 150, 59,000. Apple MacBook. 8475. కోటి 22,30,000కి పర్చేజ్ చేశాం. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి, IGST. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, IGST. 32,79,400 ట్యాక్స్ పడింది. సేవ్. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేశారు, అదర్ స్టేట్ కే సేల్ చేస్తున్నారు. ఆల్ట్ సి. ఎవరు సేల్ చేస్తున్నాం ఇక్కడ? జిలాన్ ట్రేడర్స్. బెంగళూరు అంటే ఏం స్టేట్ వస్తుందమ్మా? యా, చాలా మందికి బెంగళూరు అంటే కర్ణాటక అని, చెన్నై అంటే తమిళనాడు అని,
కర్ణాటక హైదరాబాద్ అంటే తెలంగాణ అని కర్ణాటక చాలా సార్. మందికి తెలియదు. తెలుసా? ఒకసారి నేనే స్టన్ అయిపోతా. ఇంకా ఎక్కడ ఉన్నారా బాబు ఏపీ తెలంగాణలో, కనీసం స్టేట్లు కూడా తెలియడం లేదని. ఆల్ట్ సి సేల్స్ ఐజిఎస్టీ 20,000. రామా, ఈ విధంగా అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేయాలి, అదర్ స్టేట్ కి సేల్ చేయాలి. ఇంక రిమైనింగ్ అని మీకు అన్ని తెలుసు. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూడండి, డిఫరెన్స్ ఏం కనబడుతుందో. మీ ఓన్ వచ్చి అడిగితే విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత, 2,50,000. అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత, 1,22,30,000. విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎంత, 1,53,500. అదర్ స్టేట్ సేల్స్ ఎంత, 22,60,000. ఇలా సపరేట్ గా మనకు కనబడుతుంది. అందుకోసమే ఇలా చేయడం. ఓకేనా? క్లియర్ మా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఎనీవన్? క్లియర్? ఇదంతా కంపెనీ క్రియేషన్, ఆ తర్వాత జిఎస్ నెంబర్ ఇవ్వడం, ఇవన్నీ కామన్. మీరు రెగ్యులర్ గా ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం చేసినట్టుగా ఉంటుంది. సో థర్డ్ ప్రాబ్లం ఏమొచ్చింది కొత్తగా? అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం, వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు, మనకి ఇన్కమ్. అదర్ స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసాం, డిస్కౌంట్ ఇచ్చాం, మనకు లాస్. జస్ట్ మీరు అది ఇమాజిన్ చేసి మీరు చేయండి. నేను జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను. పర్చేజ్లోకి వెళ్తున్నా, నేను ఇక్కడ ఉండే ఐటమ్స్ తీసుకుంటున్నాను. పర్సనల్ ఇక్కడ క్రిస్ జనరల్ స్టోర్, కంట్రోల్ సి కాపీ, సన్రీ గైటర్స్, జమ్మూ అండ్ కాశ్మీర్, 01. మీరు అక్కడ ఉన్న ఐటమ్స్ తీసుకుంటున్నారు. పర్చేజ్ ఐజిఎస్టీ యాపిల్ మార్క్ 50, 450, 440. నెక్స్ట్ డేట్స్ 100, 125. మీరు అక్కడ ఉన్న ఐటమ్స్ తీసుకోండి. యాసూస్ 120, 400. బూస్ట్ 50, 350. ₹1,00,000 మనం పర్చేజ్ చేసామా అదర్ స్టేట్ నుంచి. ఆ ₹1,00,000 మీద మనకు డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ రిసీవ్డ్ అండర్ లో ఇండైరెక్ట్ ఇన్కమ్. పర్సెంటేజ్ ఇచ్చిందనుకో ఇక్కడ ఇవ్వాలా, లేదు డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చాడనుకో లాస్ట్ లో ఇవ్వాలా. మైనస్ మ్యాండేటరీ. 1,00,000లో మనకి 4,200 డిస్కౌంట్ ఇచ్చాడు. కింద చూడండి అమౌంట్ ఎంత, 95,800. ఇప్పుడు ట్యాక్స్ 1,00,000 మీద పడుతుందా, 95,400 పడుతుందా? ఎక్కడ పడుతుందా ట్యాక్స్? ఎక్కడ పడింది ట్యాక్స్? ఎంత ఏదైనా మీద పడింది? 95,000 మీద ట్యాక్స్ పడుతుంది, 1,00,000 మీద కాదు. ఓకే, జిఎస్టీ. సరే. పర్చేజ్ లో డిస్కౌంట్ ఇస్తే మనకి ఇన్కమ్, అదే సేల్స్ లో 5,000. డిస్కౌంట్ ఇస్తే మనకే లాస్. దినేష్ ఏజెన్సీ, కంట్రోల్ సి, కంట్రోల్ బి, సన్రీ డెప్టార్స్, డైరెక్ట్ ఎక్స్ప్రెస్. వైజాగ్ కదా, వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ సి, కంట్రోల్ బి, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, సేల్స్. మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి. 50, 175, 20, 500. సో 30, 550. 35,000 సేల్ చేసాం. దాని మీద డిస్కౌంట్ ఆల్ట్ సి, డిస్కౌంట్ అలౌడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, మైనస్ మ్యాండేటరీ. డైరెక్ట్ గా అమౌంట్ ఇస్తే లాస్ట్ ఇవ్వాలి, మైనస్ 5,000. కింద ఎంత ఉంది అమౌంట్, 30,000 ఉంది. ఆ 30,000 మీద సిజిఎస్టీ, జిఎస్టీ పడుతుంది.
ఓకే, ఈ విధంగా డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్ వస్తే పర్చేజ్ లో మనం ఎలా ఎంటర్ చేయాలనేదే థర్డ్ ప్రాబ్లం. ఇంకా రిమైనింగ్ ఇవన్నీ మీకు తెలుసు క్లియర్ గా. ఆల్రెడీ సర్వీస్ ప్రాబ్లమ్స్ అన్ని చేసుకుంటూ వచ్చారు, జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్. తర్వాత డిస్కౌంట్స్ వస్తే ఎలా, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది డిస్కౌంట్. ఓకే, క్లియర్? డన్ గైస్, అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్. ఓకే, బాయ్.